బృందావనంలో ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని దేవేంద్రుడైన ఇంద్రుని ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఒకసారి బాలకృష్ణుడు గ్రామస్థులతో, మనం గోపాలులం, మన జీవనాధారమైన గోవులను పోషించే గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. ఇంద్రుడికి పూజలెందుకు? వర్షం కురిపించడం అతని ధర్మం అని చెప్పి వారిని గోవర్ధన పర్వత పూజకు ప్రోత్సహించాడు. గ్రామస్థులు కృష్ణుడి మాట విని గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అవమానించబడినట్లు భావించిన ఇంద్రుడు కోపంతో రగిలిపోయి, ప్రళయకాలంలో విశ్వాన్ని నాశనం చేసే సమవర్తక మేఘాలను పిలిచి బృందావనంపై భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, వరదలతో భయంకరమైన తుఫానును సృష్టించాడు. గ్రామస్థులు భయపడి ఎక్కడ తలదాచుకోవాలో తెలియక కృష్ణుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఒక పుట్టగొడుగులా చాలా సులభంగా ఎత్తి, ఆ కొండ కిందకు గ్రామస్థులందరినీ, గోవులను, ఇతర జంతువులను, వారి ఆస్తులను చేర్చి 7 రోజులు 7 రాత్రులు రక్షించాడు. ఆ 7 రోజులపాటు కొండ కింద ఉన్నవారికి ఆకలి దప్పులు తగలలేదు. బాగా సురక్షితంగా ఉన్నారు. బయట తుఫాను ఎంత భయంకరంగా సాగినా వారికి ఏ బాధ కలగలేదు. కృష్ణుడి ఈ అద్భుతమైన దివ్య శక్తిని చూసి ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని, కృష్ణుడు సాధారణ బాలుడు కాదు, పరమాత్మ స్వరూపుడు అని గ్రహించి వర్షాన్ని ఆపి, మేఘాలను వెనక్కి పిలిచాడు. ఆకాశం నిర్మలంగా మారింది. సూర్యుడు ప్రకాశించాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మరల దాని స్థానంలో జాగ్రత్తగా ఉంచి గ్రామస్థులను సురక్షితంగా ఇళ్లకు పంపించాడు. తరువాత ఇంద్రుడు చేతులు జోడించి కృష్ణుని దగ్గరకు వచ్చి తన అహంకారానికి, కోపానికి క్షమాపణ అడిగాడు. కృష్ణుడు అతన్ని క్షమించి, వర్షం కురిపించడం నీ ధర్మం, దానికి పూజలు అవసరం లేదు, నీవు నీ కర్తవ్యం చేయాలి అని బోధించాడు. ఈ సంఘటన గోపజనులను, గోవులను రక్షించిన కృష్ణుడికి గోవింద, గిరిధారి అనే నామాలు వచ్చాయి మరియు ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రోజున గోవర్ధన పూజ సంప్రదాయం ఏర్పడింది. ఈ కథ అహంకారం, కోపం, ద్వేషం బాధలను తెస్తాయని, నిజమైన భక్తి మరియు ఫలితాల ఆశ లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమ సద్గుణం అని బోధిస్తుంది.